ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు గోంగూర చట్నీ చేస్తున్నా, చూపిస్తాను చూడండి. ఇగో గోంగూర, తెప్పి పెట్టుకున్న గోంగూర, ఇదిగో పచ్చిమిర్చి నేను చూపిస్తా చూడండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఏవైతే పచ్చిమిర్చి ఇప్పటిదాకా తీసుకున్నామో అవి శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. మిరపకాయలు అయితే వేయించుకోవడం అయిపోయింది. ఇగో పుండికూర కడుక్కోవాలి. కడుక్కొని వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలి. పిండుకొని అదే ఆయిల్లో పుండికూరని వేసేసుకోవాలి. పుండికూర ఆయిల్లో వేసుకున్నాం కదా, అందులోనే 2 ఎల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇగో ఇట్లా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా బాగా ఉడకాలి. ఉడికినాక చట్నీ పట్టేసుకోవాలి. చూడండి పుండికూర అయితే మొత్తం ఉడికిపోయింది. ఇక స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇంకా వేయించిన పచ్చిమిర్చి, వేయించిన పుండికూర, ఇగో నానబెట్టుకున్న చింతపండు గుడ్లు 2 ఇట్లనే వేసుకోవాలి. పులుపు కోసమని చింతపండు గుడ్లు వేసుకోవాలి. సరిపడే సాల్ట్, చిటికెడు పసుపు. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. పుండికూర చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పోసి పెట్టుకుందాం, చూపిస్తే చూడండి. స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి. పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి పోసు కోసమని. చిటికెడు ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఈ చట్నీ ఇందులో వేసుకొని పోసేసుకోవాలి. ఇక గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది చూడండి. ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.